తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రీజనల్ రింగ్ రోడ్ అంటే RRR నిర్మాణానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాం. హైదరాబాద్ చుట్టూ 340 కిలోమీటర్ల పొడవున నిర్మించబడుతున్న ఈ రీజనల్ రింగ్ రోడ్ పనులు ఇప్పుడు అధికారికంగా ముందు కదులుతున్నాయి. ఈ ప్రాజెక్టును 2 భాగాలుగా విభజించారు. దీనిలో నార్త్ సెక్షన్ 158 నుంచి 164 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే సౌత్ సెక్షన్ 180 పైచిలకు కిలోమీటర్లు ఉంటుంది. సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు ఉన్న ఈ భాగాన్ని RRR నార్త్ సెక్షన్గా పిలుస్తారు. మొత్తం 158 నుంచి 164 కిలోమీటర్లుండే ఈ RRR నార్త్ సెక్షన్ మార్గానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్లకు ఆహ్వానించింది. ఈ దారిలో ఉండే ప్రధాన ప్రాంతాలు నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, అలాగే జగదేవ్పూర్, ఇంకా భువనగిరి. RRR నార్త్ సెక్షన్ యొక్క మొత్తం అంచనా వ్యయం దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు. RRR ప్రాజెక్టులోనే నార్త్ సెక్షన్ అత్యంత ఖరీదైన ఇంకా అత్యంత వ్యూహాత్మక భాగం. ఇటీవల NHAI అధికారికంగా 6 లైన్ల యాక్సెస్ కంట్రోల్డ్ RRR నార్త్ కోసం టెండర్లు ఆహ్వానించింది. ఇవి 2026 జనవరి 16 నాటికి ఫైనల్ అవుతాయి. ఇక వివరాల్లోకి వెళ్తే మొత్తం 6 ప్యాకేజీలు ఉంటాయి. ఇది HAM హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు అనుకున్నట్లుగా 4 లైన్లు కాకుండా ఈసారి 6 లైన్ల హై స్పీడ్ కారిడార్ అభివృద్ధి చేస్తున్నారు. ఇది హైదరాబాద్ నగరానికి నెక్స్ట్ లెవెల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పొచ్చు. మంత్రి కోమటిరెడ్డి చెప్పిన వివరాల ప్రకారం ఇప్పటికే 98% భూసేకరణ పూర్తయింది. ల్యాండ్ అక్విజిషన్ కోసం 6,000 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 3,000 కోట్లు, కేంద్ర ప్రభుత్వ వాటా 3,000 కోట్లు. ఈ RRR నార్త్ సెక్షన్ తెలంగాణలోని నార్త్ ఇంకా ఈస్ట్ వైపు ఉండే ఇండస్ట్రీస్కి హైవే కనెక్టివిటీ ఇవ్వడానికి ప్రత్యేకంగా ప్లాన్ చేయబడింది. ఈ నార్త్ సెక్షన్ 3 కీలకమైన ఇండస్ట్రియల్ జోన్లకు దగ్గరగా ఉంటుంది. ఇందులో మొదటిది జీనోమ్ వ్యాలీ, రెండోది నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా చెప్పుకునే నిమ్స్ జహీరాబాద్, అలాగే గజ్వేల్ ఇండస్ట్రియల్ ఏరియా. ఈ రహదారి వల్ల ఈ ప్రాంతాల మధ్య ఫ్రైట్ మూమెంట్, లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్ కనెక్టివిటీ భారీగా పెరుగుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.